పెళ్లి కొడుకు ఎవరండి? కొర్రాడు దత్తుడు గారు అబ్బాయి. కట్నం వేస్తున్నారండి? 4 లక్షలు అడుగుతున్నారు. మా బుల్లబ్బాయి గారు 25కో 30కో తెగొట్టేస్తారు. రింగులో ఫింగరు 25కో 30కో తెగ్గొట్టడానికి 3 లక్షలన్నా ఇవ్వాలి కదండి. పైన ఇంకో 3 అవుద్దా ఏంటి మీరంత ఖర్చు పెడుతున్నారా? ఏంటి బాబు నా ఫేస్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఎంగిరాకులు కడిగి సమ్ముకునే ఎదవ, గీసి పారేసిన బ్లేడుతో గడ్డం గీసుకునే సన్నతి, పక్కోళ్ళ బాత్రూమ్ నుంచి వచ్చే సబ్బు నీళ్ళతో నీళ్ళు వచ్చుకునే నీచుడు, దిష్టి తీసి పారేసిన నిమ్మకాయలతో ఊరగాయ పెట్టుకునే బోకు లాగా కనిపిస్తున్నాడనే మీ ఉద్దేశం? అది కాదు నాన్న, వాళ్ళ ఉద్దేశం అది కాదు కానీ నువ్వు ఇక్కడ కక్కి చావుకో బయట బా. అంటే నేను కదండి మరి పుల్లకాయ గారు ఈ వయసులో కూడా మళ్ళీ అమ్మగారి చేత కక్కించేస్తున్నారు. నేను అమ్మగారితో కక్కించుకుంటా ఇప్పుడే వస్తున్నాను. ఇక రావాలా కాదే, నేను బాధ చేసుకోలేను. అయ్యో మీ నాన్న వచ్చేస్తున్నాడు, చేసుకో త్వరగా రావట్లేదే. ఏళ్ళు పెట్టుకో. తల్లి నీ కూతురు పండు త్వరగా వెళ్ళి డాక్టర్ని పిలుచురా. అయ్యో నా తల్లి నీకేమైంది అమ్మా? పెళ్లి కావలసిన పిల్ల భయంగా ఉందిరా. అయ్యా రండి వచ్చేసా. పేషెంట్ ఎక్కడ పేషెంట్? త్వరగా చూడు బాబు. ఒకసారి తోకెత్తమ్మా. అదే చెయ్యత్తమంటున్నారు. లెఫ్ట్ హ్యాండ్ తీసుకో, నోరు తెరవమ్మా. వాళ్ళిద్దరమ్మా కంగారు పెట్టేశావు. కంగ్రాచులేషన్స్ పుల్లబాయ్ గారు, మీ అమ్మాయి సూడిదైంది. చూడిదా? అదేనండి సూడిదంటే కడుపు. ఆ దృష్టి మీదనండి పుల్లబాయ్ గారు. మామగారు అవ్వకుండా తాతగారి ఛాన్స్ గుర్తేశారు. డాక్టరు దానికి ఇంకా పెళ్లి కాలేదయ్యా. మీరు మరీ బీసీ నాటి మనిషి అండి. తల్లి కావడానికి పెళ్లి కావాలా ఏమిటి? చూడమ్మా, ఈ వయసులో దూడం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాతం కమ్మకుండా 10 రోజుల కింద తెలగ పిండి వేస్తుండండి. ఈ టాబ్లెట్స్ ఉదయం 2 సాయంత్రం 2 కుడితో కలిపివ్వండి. ఒక పక్క పెళ్ళూరు వస్తుంటే ఈ బ్యాడ్ న్యూస్ ఏంట్రా? గులాబీ గారు పెళ్ళూరు వచ్చేసారు. నమస్కారం బావగారు. నమస్కారం. బావగారు నాకు, నీకు బాబు గారు పక్కబా. ఈ కక్కుడు కార్యక్రమం కొంప లోపల చావచ్చు. ఏం పర్వాలేదమ్మా, ఏమీ అవ్వదు. ఏంటంటే బావగారు ఏమైంది? ఏం అవ్వలేదండి, దూడ పొర్లింది. పొర్లిందా? అదేనండి అమ్మాయి నెల తప్పింది. అదే కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా, కళ్యాణం వచ్చేసరికి అమ్మాయి కక్కొచ్చింది. కొంపతీసి పెళ్లి కూతురు అమ్మాయి బాబు వాంతి అయిపోయిందిగా, తయారు చేసి తీసుకొస్తా. మీరు కూర్చోండి. నువ్వు పదమ్మా. అమ్మాయినా మీ చెల్లు? అవును. కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే బిడ్డ పుడతానంటారు. అది మీ విషయంలో నిజమైంది. శ్రమ పడకుండానే తండ్రివి కాబోతున్నందుకు కంగ్రాచులేషన్స్ అయ్యా. ఊరుగా, నాకు ఇంకా పెళ్లి చూపులు కూడా కాలేదు. తండ్రి నోటు ఏంటి? దానికి దీనికి సంబంధం ఏంటి? తెలిసి తెలియకుండా మాట్లాడకు. ఆవులు, గేదెలు, కుక్కలు, నక్కలు ఇవన్నీ పెళ్లి చూపులు, పెళ్లిళ్ళు అయ్యాక తల్లిదండ్రులు అవుతున్నాయా? మీది అదే టైపు. మధ్య నీ కూడా వెంటరా. బావగారు అపార్థం చేసుకోకండి, రండి లోపలికి. అలాగే వస్తాం. పదరా. బావగారు బ్యాక్ అయిపోయారేంటి? ఆ కార్ నెంబర్ ఎంతరా? కారు నెంబరా? బావగారంట. అడుగుతా. మామా నీ బుర్రే నాకు ఈ సహాయం చేసినందుకు నీకు మంచి బహుమతి ఇస్తానే. ఏమిస్తావే? నీ మనవణ్ణి వెంటనే ఇత్తడి చేసేసి 9 నెలల్లో నీకు మునిమనవుని ఇస్తానే.